సంగారెడ్డి పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల పండగ పలారం బండి ఊరేగింపు మహోత్సవం స్థానిక ఐబీ నుండి పోతురాజుల విన్యాసాలతో కళాకారుల ఆటపాటలతో వైభవంగా దుర్గమ్మ తల్లి దేవాలయం వరకు ఊరేగింపుగా వచ్చి బోనాలు సమర్పించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్, రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ మరియు ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు పులిమామిడి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి తో పాటు ముదిరాజ్ కుల బంధువులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। సంగారెడ్డి పట్టణంలో జరుగుతున్నటువంటి బోనాల మహోత్సవానికి మరి చీఫ్ గెస్ట్గా నూతనంగా ఎన్నుకోబడినటువంటి ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు బొర్రా జ్ఞానేశ్వర్ గారు మన ముఖ్య అతిథిగా ఇవాళ సంగారెడ్డి పట్టణానికి విచ్చేయడం మన అదృష్టంగా భావిస్తూ వారికి స్వాగతం సుస్వాగతం చెప్తూ ఉన్నాను। వారి మాటలను మన తెలంగాణ ప్రజలకు సంబంధించి కానీ, మన సంగారెడ్డి జిల్లా ప్రజలకు సంబంధించి కానీ, ముఖ్యంగా మహిళలకు సంబంధించి అన్నగారు చక్కటి సందేశం, ఆశీర్వాదాలు ఇవ్వాలి మాడపరచాలి కానీ కోరుకుంటూ ఉన్నాను। ఈరోజు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యంత వైభవంగా జరుపుకునే ఈ యొక్క బోనాల పండుగ మన తెలంగాణ రాష్ట్రంలో, అలాగే ముఖ్యంగా ఈరోజు మన సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో మన ముదిరాజ్ బంధువులందరి ఆధ్వర్యంలో కూడా ప్రతి సంవత్సరం లాగే ఎంతో గొప్పగా ఘనంగా జరుపుకుంటున్నాం। ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మొన్న మన ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసిన నీలం మధు గారు, ముఖ్యంగా ఈరోజు ముదిరాజ్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్గా ఎన్నుకోబడిన మా అన్న జ్ఞానేశ్వరన్న గారు, గుళ్ళపల్లి శ్రీనివాస్ గారు, అలాగే శ్రీనన్న గారు, వీరందరూ కూడా ఈరోజు మా సంగారెడ్డి నియోజకవర్గానికి రావడం మా అందరికీ కూడా చాలా సంతోషకరం। ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముదిరాజ్ బంధువులే కాకుండా అన్ని కులాలు, అన్ని మతాల వారు కూడా ఈ యొక్క బోనాలను ఎంతో గొప్పగా మహిళలు ఒక బోనం పేర్చుకొని అమ్మవారికి నైవేద్యాలు పట్టుకుంటూ ఈరోజు ఎంతో గొప్పగా ఆషాఢ మాసంలో నిర్వహించుకునే పండుగ కాబట్టి ఈ యొక్క పండుగ అమ్మవారు తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా మా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి సమయం ఇచ్చి విచ్చేసిన మా అన్న జ్ఞానేశ్వరన్న గారికి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। సంగారెడ్డి
మన ముదిరాజు బంధువులు నాకు వాళ్ళు బోనాల సందర్భంగా ఆహ్వానించినందుకు వారికి ముందుగా మా రాష్ట్ర ప్రభుత్వము అదే మన ముదిరాజు బంధువుల కోఆపరేషన్ సొసైటీ ఏదైతే ఉందో ఫస్ట్ స్వతంత్రం వచ్చిన 60 సంవత్సరాల నుంచి మొట్టమొదటిసారిగా మన కులాన్ని గుర్తించి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరు కూడా మా తరఫున ముదిరాజు బంధువుల తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే కానీ విని ఎరగని రీతిలో ఈరోజు మా ముదిరాజు జనాభా రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన మా కులము కాబట్టి మాకు అవకాశం కల్పించారు. ఎందుకంటే ఈ అవకాశాన్ని అందరం కూడా వినియోగించుకొని మన కమ్యూనిటీ పైకి ఎదగాలని అదేవిధంగా అమ్మవారిని కోరుకుంటున్నాము. ఎందుకంటే మాకు ఫస్ట్ టైం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్పినాము. అదేవిధంగా మా సోదరిమణులు అందరూ కూడా సంగారెడ్డి అందరు కూడా ప్రజలకు 2 చేతులైతే నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా నేను మీ సంగారెడ్డికి నన్ను ఆహ్వానించినందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. రేపు ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మన కార్పొరేషన్ తరఫున. మన అప్ప జంక్షను దగ్గర పీవీ కన్వెన్షన్ అని ఏర్పాటు చేయండి. అందరూ మేధావులు 34 కుల సంఘాల నుంచి ప్రెసిడెంట్లు సెక్రటరీలు రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఆహ్వానం. మీ దాంట్లో కూడా ఎవరైనా ముఖ్యులు ఉంటే రావచ్చు. అందరూ కూడా వచ్చి మనము దీని మీద చర్చించుకొని మనము ఏ పార్టీ అయినా పర్వాలేదు కులానికి పాటుపడే విధంగా కుల సంఘాలకు మనం ఒక ఐకమత్యం ఉండి మిగతా కమ్యూనిటీ ఎట్లా ఎదుగుతుండ్రో మనం కూడా ఆ విధంగా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సంగారెడ్డి సోదరి అందరికీ 2 చేతులెత్తి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.